ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాన్వా గణపతిం భవామహి కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః సన్నోదివిశ్వేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజినీమతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సాయిరామ్. మనం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. ఇది రోజు శ్లోకం చెప్పుకున్నా అది ఒక్కొక్కటి మనం గడుపుతున్నాం. మొన్న 20వ శ్లోకం అంటే 21వ శ్లోకం అయింది. ఈరోజు 22వ శ్లోకం. ఇది కర్మ సన్యాసి యోగంలో మీకు టోటల్గా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 29 శ్లోకాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 21 అయ్యింది, 22 మరొక 7 శ్లోకాల్లో ఇది మనకి కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ కర్మ సన్యాసి యోగం అది చాలా జ్ఞానాన్ని మనకి ఇచ్చే యోగం. అంటే జ్ఞానంతో కూడుకున్నది. ఈ జ్ఞానంతో ఎప్పుడైతే నువ్వు కూడి ఉన్నావో, నువ్వు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నావో, నువ్వేం కష్టపడిన అవసరం లేదు. నువ్వు దుఃఖంతో ఉండని అవసరం లేదు. ఇంకా నువ్వు ఆనందానికి చేరుకోగలవు. ఆ చేరువలో అంటే భగవంతుని దగ్గరలో చేరుకోగలవు. ఆ భగవంతుని దగ్గరలో ఎప్పుడైతే చేరుకున్నావో, భగవంతుని ఎప్పుడైతే తెలుసుకున్నావో, మీకు వీటి దేనితో కూడా మీకు సంబంధం ఉండదు. కర్మ అన్నది చేయక తప్పదు. కర్మ చేస్తూ ఉండాలి. కర్మ చేస్తూ ఉండి కర్మని ఎలాంటి కర్మ చెయ్యాలి అని నువ్వు నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకొని ఆ కర్మ చేస్తూ ఒక యోగిగా ఉండి ఆ భగవంతుని చేరువలో ఉండి భగవంతుని తెలుసుకొని భగవంతుని దగ్గరగా వెళ్తూ ఇవి చేసుకున్నట్టయితే నువ్వు ఒక మంచి ఆనందాన్ని పొందగలవు అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకం కూడా అదే చెప్పాడు. అంటే 20వ శ్లోకంలో ఆయన అదే నీ ప్రాపంచిక విషయాల గురించి ఆయన చక్కగా బోధించాడు. బాహ్యస్పర్శయసక్తాత్మ విందిత్యాత్మాని ఉత్సుకం సంబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే అనేసి ఆయన నిన్నే నేను ఆ శ్లోకాన్ని అశ్నుతే అంటే జస్ట్ యూ విల్ గెట్ ఏంటి ఆ భగవంతుని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్టయితే ఈ బాహ్య వస్తువులు ఏవి నీకు ఆశ కలిగించకుండా, బాహ్య వస్తువుని ఎప్పుడు నువ్వు ప్రేమించకుండా, ఇవి ఏవి నాకు అవసరం లేదు, ఒక్క భగవంతుడే నాకు కావాలి, ఈ భగవంతుని పాదాలే నాకు అవసరము అన్న భావనతో మీరు ఉన్నట్టయితే ఆయన చేరువలో మీరు చేరుకోగలరు. అంటే భగవంతుడి గురించి, తత్వజ్ఞానం గురించి, ఆయన తాలూకా తత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితేనే నీకు అది దక్కుతుంది, లేకపోతే నీకు దక్కదు అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకం చెప్పాడు. ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నాడు అని మనం ఆలకించినట్టయితే ఏహి సంస్పర్శజా భోగా. ఇక్కడ భోగాల గురించి ఆయన చెప్పారు. ఏంటి? ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. అది ఫస్ట్ వర్డ్. ఏహి సంస్పర్శజ
అంటే సంస్పర్శగా నీకు సంయోగం వలన కలిగే సుఖాలు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక మనిషిగా నువ్వు ఎప్పుడైతే పుట్టావో, అంటే నువ్వు నీ జన్మను నువ్వు తీసుకున్నావో, నువ్వు మామూలుగా ఉన్నట్టయితే ఇప్పుడు మనందరం ఒక జన్మలో ఉన్నాము. అయితే ఈ మానవ జన్మలో నీకు ఏంటి కావాలి? నీకు ఆనందం కావాలి. ఆనందం అన్నది అది ఎలా వస్తుంది? బాహ్య వస్తువులు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే బాహ్య వస్తువులు మనం చూస్తున్నామో ఆ బాహ్య వస్తువులతో మనకి సంబంధం ఏర్పడి, ఆ బాహ్య వస్తువులు ఎప్పుడైతే సంబంధం ఏర్పడుతుందో వాటితోనే మనం ఆనందం పొందగలగము. వాటిని చూసి మనం ఆనందాన్ని పొందుతున్నాము అన్న భావనతో. అయితే బాహ్య వస్తువులు చూసిన తర్వాత ఏంటి? అది చూసి మనం ఊరుకుంటున్నామా? లేదే, కోరికలు వస్తున్నాయి. అంటే ఆ బాహ్య వస్తువు అన్నది మనకి సంబంధించిందై ఉండాలి, అప్పుడు మనం అనుభవించాలి. ఎప్పుడైతే మనం అనుభవించామో ఆ బాహ్య వస్తువు గురించి, అప్పుడు మనకి ఒక ఆనందాన్ని కలుగుతుంది అన్న భావనతోనే. ఎప్పుడు మానవుడికి ఏంటి కావాలి అంటే ఒక్క ఆనందమే. దీని గురించే ఆడు కష్టపడుతుంటాడు. దీని గురించే పగలనక రేనక నిద్ర ఆహారాలు మానేసి ఈ సుఖాన్ని గురించి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వాడు దేనికి అని మనం ఆలోచించినట్టయితే ఓన్లీ సుఖం గురించే. ఏంటా సుఖం? ఈ శరీరముతో అక్కడ ఏంటంటున్నాడు? ఏహి సంస్పర్శజా భోగా. నువ్వు భోగాలు అనుభవించినట్టయితేనే. ఏంటా భోగం? ఎన్నో భోగాలు, ఎన్నో విషయాలు, ఎన్నో నువ్వు అనుభవిస్తున్నావా లేదా? నీకు ఏంటి కావాలో ఆ వాటి గురించి నువ్వు పరిగెడుతుంటావు. నీకు ఏంటి అవసరము, ఆ అవసరం గురించి ఆశ అనేది కలుగుతుంది. ఆ ఆశతో కోరికలు కలుగుతున్నాయి. ఆ కోరికలతో నువ్వు పరిగెడుతూ ఆ వస్తువును సంపాదిస్తూ దాన్ని అనుభవిస్తూ దీంట్లోనే నాకు మంచి సుఖం ఉన్నది అనేసి ఎంతో ఆనందపడిపోతుంటావు. కానీ దాంట్లో సుఖం అన్నది ఉన్నదా? ఆ ఆనందం అన్నది నీకు శాశ్వతమా? అయితే ఈ కోరిక కలిగింది, దాంతో అయిపోతుందా? అది వచ్చింది నీ ఇంటికి, ఓకే, నువ్వు ఏదైతే అనుకున్నావో అది నువ్వు కష్టపడ్డావు, కష్టపడి నువ్వు సంపాదించావు, సంపాదించిన తర్వాత ఆ వస్తువు నీకు దొరికింది. దానికి తోడుగా మరొకటి, దానికి తోడుగా మరొకటి కావాలి, దానికి తోడుగా మరొకటి కావాలి, దానికి తోడుగా మరొకటి కావాలి. అంతేగాని ఇది తృప్తిని ఇవ్వదు. దర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. జస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? మీకు ఎస్ అని జవాబు ఇస్తుంది కానీ నో అని జవాబు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ఇది నేచర్. నువ్వు ఒక మానవుడిగా పుట్టావు, ఈ మాయాలోకంలో ఉన్నావు, ఈ మాయతో ఉన్నావు. ఇవన్నీ నువ్వు సృష్టించినవే. ఈ ఈ ప్రకృతిని అంతా చూస్తున్నావు, ఇవన్నీ అనుభవిస్తున్నావు, అనుభవిస్తూ చేస్తున్నావు. కానీ అది అల్పమే, అది టెంపరీయే. ఏ సంస్పర్శభోగా దుఃఖయోనై యావతే. అంటే ఏదైతే భోగాలు నువ్వు చేస్తున్నావో అది దుఃఖం గురించే. నీకు ప్రతిదీ దుఃఖమే, కానీ ఒక్కటి సుఖం లేదు. దుఃఖాల గురించే. అంటే సుఖం దుఃఖం, దుఃఖం సుఖం. కానీ ఇందులో సుఖం ఉంటుంది, కానీ దుఃఖమే ఎక్కువ ఉంటుంది, కానీ సుఖం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. నువ్వు ప్రతిదానికే అది దుఃఖానికే. ఒక వస్తువు తెచ్చా, ఆ వస్తువు పోయిందంటే దుఃఖంకే వస్తుంది. అలాగే ఏదైనా
ఒకటి నీకు తినాలనిపించింది, తిన్నావు, అది అరగకపోతే అదొక దుఃఖం. ఇంత నీకు డబ్బు వచ్చింది, ఇన్ని డబ్బులు వచ్చాయి, బస్ కొన్ని కోట్లు నీ దగ్గర ఉన్నాయి, ఆ కోట్లు ఏ దొంగ ఎత్తుకెళ్ళిపోతాడో అనేసి అదొక దుఃఖం. అదే కానీ పేదవాడు కూడా ఉన్నాడు, వాడు అంతే, రేపటికి నాకు భోజనం దొరుకుతుందా లేదా ఏంటా అనేసి అదొక దుఃఖం. ఈ దుఃఖమయంతోనే ఇతను సతమతం అవుతున్నాడు, కానీ సుఖానికి మాత్రం చాలా తక్కువ. సుఖం చాలా తక్కువ సుఖంతో ఉంటున్నాడు, దుఃఖం మాత్రం చాలా ఎక్కువ. ఈ దుఃఖంతో ఉండడానికి కారణం ఏంటి? నీ భోగాలే. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్న భావనతోని, ఆశతోనే వీడు పరుగెడుతున్నాడు, కానీ అసలు మాత్రం ఏమి లేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. దుఃఖయోగము ఏవతే, భోగములన్నీ భోగాలు సుఖములుగా భావించను, అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. అది దుఃఖానికి సంబంధించినవే కానీ సుఖానికి సంబంధించినవి కాదు. అత్యంతవంతం కౌంతేయ, ఓ అర్జున, నతేషు రమతే బుధా. అంటే వాటి యందు నువ్వు ఎప్పుడైతే వాటి యందు నువ్వు ఉన్నావో దానికి దుఃఖంతోనే అవుతుంది. అవన్నీ అనిత్యములు. దీస్ ఆర్ ఆల్ టెంపరీ, బట్ దట్ ఈజ్ నాట్ పెర్మనెంట్ అన్న భావనతో రావాలి. అన్న భావన నీకు ఎప్పుడు వస్తుంది? ఎంతో కష్టపడతావు, వంట చేస్తావు, అది మామూలుగా మీరు ఆలోచించండి. ఈరోజు భోజనం నీకు కావాలి, భోజనం చక్కడైన భోజనం కావాలి. చక్కడైన భోజనం కావాలంటే నువ్వు కష్టపడి ఏవో తెచ్చుకోవాలి. కష్టపడి తెచ్చుకున్నవి కొన్ని వస్తువులు నువ్వు తెచ్చుకుంటావు. ఈరోజు నువ్వు సాంబార్ కావాలనుకున్నావు, లేకపోతే ఏదో కావాలనుకున్నావు, మంచి మంచి కూర కావాలనుకున్నావు. ఇదంతా వాంఛతో నువ్వు ఏది కష్టపడుతున్నావు, కష్టపడి ఏవో తెచ్చుకున్నావు, మార్కెట్ నుంచి తెచ్చావు. తెచ్చిన తర్వాత ఏంటి, అవి అలా చేసేస్తావా? వంట చెయ్యాలి. ఎంత కష్టపడి వంట చేస్తావు? దాన్ని కర్రలు తెచ్చుకోవడం, దాన్ని వెలిగించడం, దాన్ని అన్నం చేసుకోవడం, తర్వాత కూర చేసుకోవడం, దాన్ని పప్పు చేసుకోవడం, ఇదంతా చాలా టైం పడుతుంది. ఇదంతా కష్టంతో కూడుకున్నది. కానీ అది తినే స్వభావం ఎంతసేపు తింటావు? ఇక్కడ కొన్ని గంటలు నువ్వు వంట చేస్తే ఓన్లీ 10 minutesలో దాన్ని ఆరేస్తావు. ఆ అనుభవం ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు మాత్రమే. ఇది కొంతసేపు మాత్రమే. ఆ అనుభవం చేస్తూ ఏమని తీస్తూ ఒక పనికి మాత్రం చేసిస్తాం. అంటే అక్కడితో క్లోజ్. దాంతో నువ్వు ఊరుకుంటావా? రేపటి గురించి, ఈరోజు ఇది అయ్యింది, రేపు నాకు మళ్ళీ కావాలి, మళ్ళీ కష్టపడాలి. ఇదే కానీ అరగకపోతే ఏం చేస్తావో? అరగకపోతే దానికి తగిన నిన్ను ట్యాబ్లెట్లు ఏవో వేసుకొని, అంటే నీకు ఇది దుఃఖానికే కానీ సుఖానికి కాదు. ఇది ఓన్లీ సుఖం, ఓన్లీ 5 minutes 10 minutes. అయితే ఎందుకు నువ్వు ఆలోచించవచ్చు, భగవంతుడు మరి ఎందుకు జన్మనిచ్చాడు? ఈ జన్మనివ్వడానికి కారణం ఏంటి? ఇది ఇలా పరిగెట్టమేనా? పరిగెడుతూ బస్ ఇంతేనా? ఇది చేస్తే అయిపోయిందా అని మీరు ఆలోచించుకున్నట్టయితే దీని ఎండ్ ఏంటి? దీంట్లో చివరి తాలూకు అదేంటి ఎండ్? ఇలా రోజు భోజనం చేయడం, పడుకోవడం, భోజనం చేయడం, ఈ భోజనం గురించి ఏదైతే భోజనం మనకు కావాలో దాని గురించి కష్టపడడం, తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, బస్. ఈజ్ ఇట్ నాట్? అంటే ఇదేనా మీ డ్యూటీ? దీంతో అయిపోయిందా? ఇప్పుడంటే మీరు కష్టపడుతున్నారు, చక్కగా ఒళ్ళొద్దు, బస్ కష్టపడి ఏదో చేస్తున్నారు, ఏదో తింటున్నారు, అయింది. ఆ తర్వాత ఏంటవుతుంది? మీకు ఎవరు భోజనం పెడతారు? దానికి ఒక అంతుందా? అంటే ఈ శ్లోకంలో ఏంటంటే చెప్పాడు, ఈ శ్లోకంలో ఎస్ దర్ ఈజ్ ఎ వే. నువ్వు
ఇది ఎప్పుడైతే నీకు సంతృప్తి అన్నది లేదో, ఏది గడించినా, ఎంత నువ్వు గడించినా, ఏమి తెచ్చుకున్నా, సో దట్ ఈస్ నో సాటిస్ఫాక్షన్ ఫర్ యూ. సో నీకు సంతృప్తి అన్నది వస్తేనే నీకు ఆనందాన్ని పొందగలవు. ఈరోజు నీకు ఇది ఉంది, ఇది తిన్నావు, ఇది చేసావు, ఇది ఉన్నది, ఇది చేసావు, ఇదేమో సంపాదించావు అన్నది, అది నువ్వు సంపాదించినా దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. మళ్ళీ రేపటి గురించి నువ్వు ఆలోచిస్తావు. ఏంటి ఆలోచిస్తావు అంటే, నాకు ఇది దొరికింది, నాకు ఇంకా కావాలి, ఇంకో దాంట్లో సుఖం ఉందేమో, ఇంకో దాంట్లో ఉందేమో, ఇంకో దాంట్లో ఉందేమో, ఇంకా 4 మేడలతో ఉందేమో, ఏంటో ఇదొక హరి 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 హరి. ఇదే జీవితం. దాన్ని స్టాప్ చెయ్యాలి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ది వే. ఓన్లీ భగవంతుని తాలూకా భగవంతున్నే నువ్వు ధ్యానించు. ఆ ధ్యానంలోనే నీకు ఉంది సుఖం. ఆ ధ్యానం ఎలా చేస్తావో ఒక్కొక్కటే ఆయన చెప్పుకొని వచ్చాడు. ఇది సుఖం, దుఃఖం చాలా ఎక్కువగా ఉంటుంది. మానవ రూపంలో ఎవడైతే పుట్టాడో ఆడు పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయిన వరకన్నా ఈ దుఃఖాలతోనే పరిగెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని ఈడుస్తూ లాస్ట్లో వృద్ధాప్యం చెంది, ఈ వృద్ధాప్యంలో ఏమి పని చేయలేక ఆడితో తిట్లు, వీడితో తిట్లు, ఇవన్నీ చేస్తూ నానా రకాలుగా ఈ జీవితాన్ని అనుభవిస్తుంటాం. కానీ ఇవి లేకుండా ఉండాలి అంటే ఓన్లీ భగవంతు తాలూకా నామస్మరణతో, భగవంతుని ధ్యానించుకోవడంలో, భగవంతుని కోరుకోవడంలో, భగవంతుని తాలూకా తత్వాన్ని అర్థం చేసుకోవడంలో, ఆ ధ్యానంలో ఉంటూ, ఆ దీంట్లో ఉంటూ ఆ భగవంతుని కొలిచినట్టయితే మీకు ఒక ఆనందాన్ని కలుగుతుంది. ఆ ఆనందమే పరమానందం, ఆ ఆనందమే మహానందం. ఆ మహానందాన్నే మీరు పొందగలరు. మీరు ఈ దుఃఖంలో అంటే ఆశలతో పెరుగుకుంటూ, ఈ భోగాలతో నాకు ఎంతో ఆనందం ఉన్నది అని మీరు భావించుకున్నది ఇది టెంపరీ. ఈరోజు ఈ భోగం అనుభవించాము అంటే మరొక భోగం గురించే పరిగెడతాం. దీనికి ఇంకా అంతు ఉండదు. ఒక ఏసీ తెచ్చుకొని నీ బెడ్రూమ్లో పెట్టుకున్నాం, బాగానే ఉంది. అమ్మ ఈ ఏసీ అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు ఒక్క పెడుతుందని డ్రాయింగ్ రూమ్లో పెడతావు, ఇంకో రూమ్లో లాస్ట్లో చేస్తే వంటింట్లో కూడా పెట్టేస్తావు, ఆ తర్వాత ల్యాబరేటరీలో కూడా పెట్టుకుంటావు. ఇదొక ఆశ. ఆ తర్వాత నీ భావన ఏంటి? నలుగురిలో నాకు మంచి ప్రతిష్ట కావాలి, దీని గురించే పాటుపడతావు. కానీ ఆ భగవంతుడు ఆయన ఎలా ఉంటాడో, అందులో మహా ఆనందం ఉన్నది, ఆ ఆనందాన్ని నేను అందుకోవాలి అన్న భావనతో నువ్వు పరిగెట్టవు. ఆ ఆనందమే మహా ఆనందం. మీరు కూడా అలా భావిస్తూ ఆ ఆనందాన్ని అంటే ఆ భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ, ఆ భగవంతున్నే కోరుకుంటూ, ఆ భగవంతుని పాదాలనే చేస్తూ మీరెప్పుడూ ఆ విధంగానే ఉంటారని మనసారా కోరుతున్నాను. దానికి ఈ శ్లోకం మరొకసారి చదువుతాను. ఈ శ్లోకం అదే భోగాల గురించే చెప్పాడు. భోగాలు అనుభవిస్తున్నారు, భోగాలతో మీరు ఎక్కువగా బాగా అంటే బాహ్య వస్తువులతో భోగాలను అనుభవిస్తూ ఆ భోగాల్లో ఆనందం ఉన్నది అనేసి మీరు బాధపడుతున్నారు. ఆ భోగాలు అన్నది అది టెంపరీ, అది శాశ్వతం కాదు, అశాశ్వతం. శాశ్వతం అనేది ఏంటి అంటే ఓన్లీ భగవంతుని తాలూకా రూపమే అని చెప్తున్నాడు. ఏహి సంసర్పజా భోగ దుఃఖయోసం ఏవతే అద్యంతమంతం కౌంతేయ నతేషు రమతే బుధా. దాన్ని నువ్వు తెలుసుకో, దాన్ని ఆ భగవంతుని తాలూకా రమింపుడు వాటి అందే నువ్వు ఉండాలి. ఇవన్నీ దుఃఖహేతువులే, అవన్నీ నువ్వు టెంపరీ. అది భగవంతుని తెలుసుకో. ఆ భగవంతుని రూపాన్ని, ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు యోగంలో ఉండాలి. ఆ యోగంలో ఉన్నట్టయితే నువ్వు ఆ రూట్కి వెళ్ళగలవు. ఆ రూట్లో వెళ్ళినట్టయితేనే నీకు భగవంతుడు కనబడతాడు అన్న భావనతో చెప్తున్నాను. సాయిరామ్.